ప్రాజెక్టుల బాటలో సీఎం ఎడతెగని పవన్ పంచాయతీ పెద్దల సభలో జనసేనకు సీటు ఫ్యూచర్ కి ప్రాబ్లం లేదంటున్న మంత్రి డీకేకు కొత్త తలనొప్పి మమతకు దెబ్బ మీద దెబ్బ చిన్న వానకి చిత్తడి తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ఆవిష్కరణ ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల బాట పట్టారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కొల్లాపూర్ను కూడా సందర్శించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను పరిశీలించనున్నారు. కరివేన రిజర్వాయర్, ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మక్తలో సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు రేవంత్ రెడ్డి. ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలించారు. ప్రాజెక్టుల పురోగతి, నిధుల వినియోగంపై అధికారులతో చర్చించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు ప్రతిపాదిత బ్యారేజీలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనేది వినిపిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారానికి హాజరైన ఆయన 2.5 ఏళ్లుగా పీఆర్సీ ఇవ్వకుండా ఆపుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జలమండలిని కూడా ప్రైవేటైజేషన్ చేసి ఉన్నా ఉద్యోగాలను కూడా పీకుతారని ఆరోపించారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్ పీఆర్ఎస్ నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ లో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పవన్ ప్రకటించడంపై పరోక్షంగా పంచులు విసిరారు. మీరు వస్తామంటే మేము వద్దంటామా, రండి దొరగారు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. కానీ వచ్చే ముందు ఉత్తుత్తిరే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా పోటీ చేస్తారా చెప్పి రావాలని వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ కు నిర్మాత బండ్లగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ ప్రశ్నించడానికి మీరెవరంటూ ఘాట్ విమర్శలు చేశారు. అసలు నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా అంటూ ఫైర్ అయ్యారు. నీ ఊరేది, నీ కథ ఏంటని ప్రశ్నించారు బండ్ల గణేష్. మీకు పని లేకపోతే చూసుకోవాలని, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వద్దని హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శలతో ఘాటు లేఖ రాశారు. మాజీ సీఎం వైఎస్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తే లేఖ విడుదల చేశారు. తెలంగాణ కోసం తాను మాట్లాడితే వైఎస్ ప్రభుత్వం కేసు పెట్టిందని పవన్ ఆరోపించారు. దీనిపై స్పందించిన కేవీపీ ఆరోపణను నిరూపించాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై కసరత్తు చేస్తున్న పవన్ కళ్యాణ్ క్యాడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఏపీ 4 రాజ్యసభ స్థానాల్లో 1 జనసేనకి ఇవ్వాలని ఎన్డీఏ కూటమి నేతల మీటింగ్లో నిర్ణయించారు. మిగతా 3 స్థానాలు టీడీపీకి కేటాయించారు. ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తిరుపతి, అమరావతి, విశాఖలో 3 సభలకు ప్లాన్ చేశారు. పంచాయతీరాజ్ శాఖకు వివిధ విభాగాలు వచ్చిన కేంద్ర అవార్డులను ఏపీ మంత్రివర్గ సమావేశంలో అధికారులు ప్రదర్శించారు. పంచాయతీరాజ్ శాఖకు అవార్డులు రావడంపై ఆ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు అభినందించారు. అన్ని శాఖలు అత్యుత్తమ పనితీరు కనబరిచేందుకు అవార్డులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారమే గొడ్డల పార్టీ అధినేత విధానమని విమర్శించారు. మంచి పనిపై చెడు ప్రచారం చేయాలనేది వారి సిద్ధాంతమన్న చంద్రబాబు వైసీపీ అధినేత పట్ల అప్రమత్తంగా ఉన్నారని సూచించారు. బూటకపు ప్రచారంతో ప్రజలు నమ్మించే ప్రయత్నాలకు చెక్ పెట్టాలన్నారు. ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో వివిధ అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. కృష్ణా నదీ తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు టెండర్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మడ్డు వలస, ఏలేరు రిజర్వాయర్లలో కేస్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు రేపు విశాఖలో పర్యటించనున్నారు. సీఫుడ్ ఎగుమతులపై జరిగే జాతీయ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత ఈవీఆర్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. రేపటి విశాఖ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లను స్పీడప్ చేశారు. విశాఖ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు సైకిల్ పై ప్రయాణించనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దామని ట్వీట్ చేశారు చంద్రబాబు. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరమన్నారు. సైకిళ్లు, ఈ సైకిళ్లపై ప్రయాణిద్దామని క్యాడర్కు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని సూచించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ రష్యా టూర్ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా సాగుతోంది. రష్యాకు చెందిన ప్రముఖ మెటరాలజికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ ఎం సంస్థ చైర్మన్ ఇవాన్ డెమ్చెకోతో మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్ లో సమావేశమయ్యారు. లోక్ అర్బన్ ఉక్కు తయారీలో సహకార భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఏపీలో వైసీపీ నిరసనలు చేపట్టింది. కూటమి సర్కారు హామీలు అమలు చేయలేదంటూ ఆందోళన చేయనుంది. ఈ నిరసనలో భాగంగా టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ సంతకాలు తెచ్చిన బాండ్లు దహనం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఈ నెల 8 లేదా 9వ తేదీన టౌన్ హాల్ సదస్సులకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.
వైసీపీపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. రైతులను వైసీపీ రెచ్చగొడుతోందని ఆరోపించారు. రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి నారాయణ రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రైతుల భూములు వెనక్కి ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నించారు నారాయణ. చిట్చాట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. ఫ్యూచర్ సిటీలో ల్యాండ్స్ ఫ్రీగా ఇవ్వటం లేదని, రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని, అది సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడేదాన్ని నమ్మొద్దన్నారు పొంగులేటి. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు రైతులను సన్నద్ధం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంట వ్యర్థాల కాల్చివేతపై ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు మాజీ మంత్రి హరీష్ రావు లెటర్ రాశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణానికి నిత్యం జలగండమేనని హెచ్చరిస్తూ లేఖ రాశారు. పదే పదే ముంపుకు గురవుతున్న బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం, శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. భద్రాచలంలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులకు ఈ లేఖను బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కామారెడ్డి కాంగ్రెస్ లో అంతర్గత పోరు ముదురుతోంది. షబ్బీర్ చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ కి భారీగా తరలి వెళ్లిన చంద్రశేఖర్ రెడ్డి వర్గం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిశారు. షబ్బీర్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డిపై షబ్బీర్ అలీ వర్గం ఫిర్యాదు చేసింది. షబ్బీర్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇరు వర్గాల వాదనను పరిగణలోకి తీసుకుంటామన్న మల్లు రవి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సింగరేణిలో కాంగ్రెస్ సర్కార్ కుంభకోణానికి పాల్పడిందన్న కేటీఆర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బాలకసుమన్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ బొగ్గు దోచుకుంటుంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. చెంచల్గూడ జైల్లో బాలకసుమన్తో కేటీఆర్ ములాఖాతై పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణపై కక్షపూరిత దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ నాగేశ్వర్ పాల్గొన్నారు. సినిమాలో వేషాలు మార్చినట్లుగా పవన్ కళ్యాణ్ మాటలు మారుస్తున్నాడని నేతలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల సేవలకు గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారుల గుర్తింపుపై అఖిలపక్షం నేడు సమావేశం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సమావేశానికి హాజరై తమ సలహాలు, అభిప్రాయాలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను రాష్ట్ర సాధన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశానికి ఎలా పిలుస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది బీఆర్ఎస్. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదన్న టీటీడీపీ అధ్యక్షుడిని పిలవటం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించింది. చట్టబద్దమైన కాలపరిమితి లేని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ వేశారని, చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. పార్లమెంటు ముందుకు మరోసారి డీలిమిటేషన్ బిల్లు తెచ్చేందుకు ఎన్డీఏ సర్కారు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. డీలిమిటేషన్పై తమ విధానంలో పునరాలోచన దిశగా డీఎంకే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు బెంగాల్లో టీఎంసీ చీలికతో తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇలా మొత్తంగా తమకు కావాల్సిన మద్దతు కూడగట్టేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. బీజేపీ రాజ్యసభ సభ్యుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, గుజరాత్ నుంచి రాజుభాయ్ శుక్లా, ముఖేష్ భాయ్ రత్వా, మాన్సింగ్, జితేంద్ర మేఘ్జీభాయ్, మణిపూర్ నుంచి శారదాదేవి, రాజస్థాన్ నుంచి ఆల్కా గుజ్జర్, సతీష్ పునియా, ఒడిశా నుంచి దేబాశిష్ సమంత్రే పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇక జూన్ 18న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వస్తాయి. డీకే శివకుమార్ సర్కార్కు కొత్త చిక్కొచ్చి పడింది. మంత్రివర్గంలో 5 ముస్లింలకు కేబినెట్ స్థాయి మంత్రి పదవులు ఇవ్వాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముస్లింల మద్దతుతోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అందుకే తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, లేదంటే తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించాయి. కేరళం అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. కేరళ ముఖ్యమంత్రి వీడి సతీశన్ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. గత ప్రభుత్వం రాష్ట్రపైన అప్పుల కుప్పను పెట్టిందని సీఎం సతీశన్ ఆరోపించారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్షాలకు అధికార పక్షానికి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. పార్టీలో చీలికలతో సతమతమవుతున్న దీదీపై ఇప్పుడు కేసుల ఒత్తిడి పడుతోంది. హోంశాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై కేసు నమోదైంది. బంగ్లాదేశ్ నేత హాదీ హత్య వెనుక కేంద్రం ఉందని మమత ఆరోపించడంపై ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమెపై సిలిగురి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాక్రోచ్ జనతా పార్టీపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం సోషల్ మీడియా నిరసనలతోనే మార్పు రాదని, వ్యవస్థలో భాగస్వాములు కావడం ద్వారానే శాశ్వత మార్పు సాధ్యమవుతుందన్నారు. ఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. మీ సంఖ్యాబలం, డిజిటల్ పరిజ్ఞానంతో దీర్ఘకాలిక మార్పు కోసం పోరాడాలని కోరారు. విజయస్ఫూర్తిగా ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ధనుష్ తండ్రి రాజకీయాలపై చేసిన కమెంట్స్ దీనికి కారణమయ్యాయి. ప్రజలకు మంచి చేయాలని ఎవరికి ఉంటుందో వారంతా రాజకీయాల్లోకి రావాలన్నారు ఆయన. భవిష్యత్తులో ధనుష్ కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టొచ్చు అంటూ కమెంట్ చేశారు.
ఢిల్లీ మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి కారణాలుగా బిల్డింగ్లోని వైరింగ్ లోపాలను అధికారులు గుర్తించారు. ఫర్లీ స్టే బెడ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని, హోటల్లో ఎలాంటి సిలిండర్ పేలలేదని అధికారుల దర్యాప్తులో గుర్తించారు. ఎఫ్ఎస్ఎల్ టీం కీలక ఆధారాలను సేకరించింది. అగ్ని ప్రమాద ఘటనతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పాలసీని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. పథకం కింద నడుస్తున్న అన్ని భవనాల్లోని ఏర్పాట్లను సమీక్షించనుంది. ఆ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది. ఢిల్లీ మాల్వియా నగర్ అగ్ని ప్రమాద సమయంలో కొందరు హీరోలుగా నిలిచారు. మంటలు చిక్కుకుపోయిన వారిని రక్షించాలనే తపనతో ప్రాణాలను పణంగా పెట్టారు. ఇందులో మహమ్మద్ అఫ్జల్ తన షాప్లోని పరుపులతో ప్రాణాలను కాపాడాడు. మంటలు చిక్కుకున్న వారిని కిందకు దూకేలా ఈ పరుపులను వాడారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఢిల్లీ ప్రమాద బాధితులను కాపాడారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఆసుపత్రిలో భారీ మంటలు చెలరేగాయి. ప్రసాద్ ఆసుపత్రిలోని 5వ అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 రోగులు ప్రాణాలు కోల్పోయారు. అటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఐసీయూలో మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలోని రోగులు, సహాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ ప్రమాదం తర్వాత అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లోని హోటల్స్, లాడ్జ్లు, రెస్టారెంట్స్ ను తనిఖీ చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాదం పెద్ద ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. మెట్రో పిల్లర్ నంబర్ 1043 సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు, 8 వాటర్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేశారు. ఇతర దుకాణాల వారిని ఖాళీ చేయించారు. 2 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఇందులో రోబో ఫైర్ ఫైటర్స్ కీలకంగా పనిచేశాయి. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల దట్టంగా పొగ అలుముకుంది. అగ్ని ప్రమాదంలో దాదాపు 10 షాపులు కాలిబూడిదయ్యాయి. అమీర్పేట్ మెట్రో స్టేషన్కు సమీపంలో ఘటన జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది పరుగులు తీశారు. కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో దుస్తుల నిల్వలు ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. మంటలు చెలరేగిన వెంటనే బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ వెంటనే బయటకు వచ్చారు. అనంతరం క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న హర్ష్ మెస్ కు వ్యాపించాయి. ఇతర దుకాణాలకు మంటలు అంటుకోవడంతో ప్రజలు పరుగులు తీశారు. నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకే. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 3 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఏడాది మే 26 నాటికే రుతుపవనాలు కేరళంను తాకుతాయని ఐఎండీ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత మే 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ మధ్య రుతుపవనాలు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపింది. దానికంటే కూడా ఒకరోజు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల రాకతో ఉత్తరాదిలో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. రాజధాని ఢిల్లీలో మధ్యాహ్నం సమయంలో మేఘాలు కమ్ముకున్నాయి. అప్పటి వరకు ఠారెత్తించిన ఎండ తొలగిపోయి చీకట్లు అలుముకున్నాయి. ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజస్థాన్లో ఇసుక తుఫాన్లు ముంచెత్తగా ఇప్పుడు ఘజియాబాద్ను కూడా భయపెట్టాయి. అయితే రాజస్థాన్ స్థాయిలో ఇసుక తుఫాన్లు రాకున్నా ఇక్కడ కూడా బీభత్సం సృష్టించాయి. దీంతో జనం బెంబేలెత్తిపోయారు. భారీ ఈదురుగాలులు నోయిడాను వణికించాయి. సడన్ గా వెదర్ చేంజ్ కావడంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో చాలా చోట్ల భారీ చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఇక బలమైన గాలులు వీచిన తర్వాత నోయిడాలో భారీ వర్షం కురిసింది. అరగంట పాటు వర్షం దంచుకొట్టింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గుంతలు ఎక్కడున్నాయో, మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయో తెలియక భయాందోళనకు గురయ్యారు. వానాకాలం మొదట్లోనే ఇలా ఉంటే రానున్న కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రశ్నిస్తున్నారు. ఇక షిమ్లాలో మాత్రం టూరిస్టులు తెగ ఎంజాయ్ చేశారు. ఎండాకాలం ముక్కపోతున్న ఉపశమనం కోసం పర్యాటకులు షిమ్లా బాట పడుతున్నారు. ఇప్పటికీ అక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఈ సమయంలో అక్కడ వర్షం పడటంతో ఉక్కపోత నుంచి పర్యాటకులు రిలీఫ్ పొందారు. తొలకరి వానలో సందడి చేశారు. నైరుతి రుతుపవనాల ఎంట్రీతో తమిళనాడు అంతటా వర్షాలు పడుతున్నాయి. చిన్న చిన్న వర్షాలకే అక్కడి జలపాతాలు అందాన్ని సంతరించుకున్నాయి. అసలైన వానాకాలం మొదలు కాకముందే సందడి చేస్తున్నాయి. మరిన్ని వానలు పడితే ఉధృతంగా మారనున్నాయి. అయితే ఎండాకాలం నుంచి ఉపశమనం పొందేందుకు జనం జలపాతాల దారి పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకడంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలు మోస్తరు వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ వానలు కురిశాయి. ఇప్పటి వరకు ఎండలు తారెత్తించగా ఇప్పుడు వానలు కురుస్తుండటంతో చిన్నారులు ఎంజాయ్ చేస్తున్నారు. కరీంనగర్ నగరంలో కురిసిన భారీ వర్షానికి కట్టరాంపూర్ నాగన చౌరస్తా వద్ద ఒక్కసారిగా ప్రహరీ గోడతో పాటు ఓ వృక్షం నేలకొరింది. ఈ ప్రమాదంలో అటుగా ఉన్న కారుపై శిథిలాలు పడటంతో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్లో భారీ వర్షం కురవగా పిడుగుపడింది. ఈ భీతావహ దృశ్యాన్ని కొందరు కెమెరాలో బంధించగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారీ శబ్దంతో పిడుగుపడటంతో స్థానికులు ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.
కామారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కామారెడ్డిని అతలాకుతలం చేసింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ డ్రైనేజ్ నీటితో చెరువులను తలపించే వర్షపు నీటిలో పలు వాహనాలను మునిగిపోయాయి. ఇటు గ్రామాల్లో కురిసిన వర్షానికి కళ్ళలోని ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ప్రముఖ యూట్యూబర్ రమానందన ఫ్యామిలీపై కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూల్ పేరుతో 15 లక్షలు వసూలు చేసినట్లు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో నమ్మించి భారీ మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లో రహదారి ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. న్యూ కాలనీ దగ్గర రోడ్డు పక్కన ఫర్నిచర్ షాపులను తొలగించారు. అక్కడ ఏర్పాటు చేసిన గుడిసెలను కూల్చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు చేపట్టారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా షాపులు తొలగించారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. హయత్ నగర్లోని లక్ష్మారెడ్డిపాలెంలో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 2 కార్లు ధ్వంసం కాగా ట్యాంకర్ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ట్యాంకర్ దెబ్బతినడంతో రోడ్డుపై పెట్రోల్ లీక్ అవుతోంది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది పెట్రోల్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకలపేట మండలంలో ఒక నక్కను కాపాడారు ఫారెస్ట్ అధికారులు. ఎలకపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు చిన్న నక్క పడిపోయింది. గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వలవేసి నక్కను పైకి తీసుకొచ్చారు. అనంతరం అడవిలో వదిలిపెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా కలకలం రేపింది. సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడిలో ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించాయి. స్కానర్ ద్వారా వైరస్ లక్షణాలు గుర్తించిన అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. విదేశీ ప్రయాణికుడి నుంచి శాంపుల్ తీసి పూణే ల్యాబ్కు పంపినట్లు సమాచారం. ప్రయాణికుడు సూడాన్కు చెందిన మహమ్మద్గా గుర్తించారు. ఆఫ్రికా ఖండంలోని కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఎబోలా సోకిన 11 మంది పేషెంట్లు ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారవటం ఆందోళన రేకెత్తించింది. మరోవైపు ఈ వ్యాధితో మృతి చెందిన వారిని ఖననం చేసే బృందంపై మూక దాడి జరిగింది. దీంతో ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఆ బృందం పారిపోవడంతో స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. పంజాబ్లో 5 ప్రధాన ఆలయాలకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. మరో 2 రోజుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్కు 42 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈమెయిల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాంతో అప్రమత్తమైన వారు ఆ ఆలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లోని సౌత్ తిరువనాలకు పరగణాల జిల్లా భాంగర్ పేలుడు కేసులో ఎన్ఐఏ సోదాలు కొనసాగిస్తోంది. ఈ కేసులో బెంగాల్లోని 9 ప్రాంతాల ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఈ భారీ పేలుళ్లు, నాటు బాంబులు గుట్టురట్టు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే షౌకత్ మొల్లా నివాసంతో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. కేరళలోని ఇడుక్కి జిల్లా పీరుమేడు సమీపంలోని పంబనార్ దగ్గర నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సమయంలో భవనంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నిర్మాణ లోపాలే కారణంగా అలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సమీపంలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను కలిపే వ్యూహాత్మకమైన జోజిలా పాస్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. 6,809 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన జోజిలా సొరంగం నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మొత్తం 15 కిలోమీటర్ల సొరంగంలో ఇప్పటికే 13 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. దేశంలో ప్రత్యామ్నాయ స్వచ్ఛమైన ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి కీలక ముందడుగు వేసింది. దేశపు తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారు వాగ్నర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ ను ఆవిష్కరించింది. పెట్రోల్పై ఆధారపడటాన్ని తగ్గించి జీవ ఇంధనాల వాడకాన్ని పెంచాలన్న భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ కారును అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. మహారాష్ట్ర నాసిక్లో పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కెప్టెన్ భరత్ భరద్వాజ్కు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీ గ్రాడ్యుయేషన్ వేడుకలో హెలికాప్టర్ ముందు కాబోయే భార్యకు భరత్ ప్రపోజ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కాగా ఈ పనిని మిలిటరీ ప్రోటోకాల్, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే చర్యగా ఆర్మీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. భారత చట్టాల నుంచి తానేం పారిపోవట్లేదని, ఆ అవసరం తనకు లేదని తెలిపారు. ఇటు అధికారులు అనుకుంటే తనను ఎప్పుడో పట్టుకునేవాళ్లు అన్నారు. 17 ఏళ్ల తర్వాత ఇండియాకు వస్తూ మధ్యలోనే యూటర్న్ తీసుకుంది స్కాండినేవియన్ ఫ్లైట్. జూన్ 2న స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ కు చెందిన SK 969 ఫ్లైట్ డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది వాటర్ కెనాన్ సెల్యూట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇండియా నుంచి ఫైనల్ పర్మిషన్స్ రాకపోవడంతో అది మార్గ మధ్యంలోనే యూటర్న్ తీసుకుని వెళ్లిపోయింది. భారత్లో పర్యటిస్తున్న వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో అధికారికంగా వీరు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. పాకిస్తాన్లో 5 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించి దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన ఫ్రెంచ్ మహిళా అత్యాచారం కేసులో లాహోర్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. 3 పిల్లల ఎదుటే ఫ్రాన్స్కు చెందిన మహిళా పర్యాటకురాలపై జరిగిన అత్యాచార కేసులో 2 నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2020 సెప్టెంబర్లో ఈ ఘటన జరగా ఈ తీర్పుతో నేడు సంచలనంగా మారింది.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సినిమా ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇవాళ నుంచి జియో హాట్స్టార్ వేదికగా సందడి చేయనుంది. అర్జున్ తారా హీరోయిన్ గా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ ఈ మూవీలో కీలక రోలు నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా జియో స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం సాధించిన అసాధారణ విజయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ హర్షం వ్యక్తం చేశారు. జియో స్టూడియో సాధించిన విజయాలను అభినందిస్తూ లేఖ రాశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తాను షూటింగ్ నిమిత్తం పొలాచిలో ఉన్నా తన మనసంతా పెద్ది దగ్గర ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఒక తండ్రిగా, నటుడిగా తనకెంతో గర్వంగా ఉందంటూ పోస్ట్ పెట్టారు. పెద్ది చిత్ర బృందాన్ని అభినందించారు. పెద్ది సినిమా చూస్తూ రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేసిన సందడి నెట్టింట వైరల్ గా మారింది. పెద్ది ప్రీమియర్స్ లో ఉపాసన ఎంజాయ్ చేశారు. బాలానగర్ లో స్పెషల్ స్క్రీన్ కు వెళ్లిన ఉపాసన అభిమానుల మధ్య సినిమా చూసి వారిలో ఉత్సాహం నింపారు. రామ్ చరణ్ ఎంట్రీ సమయంలో పేపర్లు ఎగిరేసి జోష్ పెంచారు. పెద్ది సినిమా రిలీజ్ రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. ముఖ్యమైన సందర్భాల్లో తిరుమలను సందర్శించే జాన్వీ ఈసారి తను నటించిన పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయాలు మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే నెలలో 1,21,35,528 లడ్డూలను విక్రయించారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2024 మే నెలలో 1,01,000 లడ్డూలు విక్రయించారు. 2025లో ఇది 1,10,00,000కు పెరిగింది. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించింది హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్. మ్యూనిచ్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ విజయం భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ దగ్గర పర్యటించారు కేటీఆర్. సరదాగా ప్రాంతంలో పర్యటించారు. ఫేమస్ టీ స్టాల్ లిమ్రా హోటల్ కు వెళ్లారు. అక్కడ ఇరానీ చాయ్ టేస్ట్ చేశారు. పాతబస్తీ రుచులు చూసి చాలా కాలమైందని గుర్తు చేసుకున్నారు. ఆయన్ను కలిసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చిన్నారులతో కలిసి బొంగరం తిప్పుతూ సందడి చేశారు. పాతకోట ప్రాంతంలో పర్యటించిన ఆయన కాలనీ వాసుల సమస్యలు తెలుసుకున్నారు. ఇదే సమయంలో అక్కడి చిన్నారులు బొంగరాయి ఆడుకుంటూ కనిపించడంతో వారితో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. వారితో కలిసి బొంగరం తిప్పారు.